హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వేళ హైదరాబాద్లో భూముల ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్టు కనబడుతోంది. కరోనాతో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి భూముల విక్రయానికి అనూహ్యమైనటువంటి స్పందన వస్తోంది. కాసుల పంట కురిపిస్తోంది. సర్కారు వారి పాట ఊహించిన స్థాయి కంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ యాక్షన్లో దాదాపుగా 2500 కోట్ల రూపాయలు ఖజానాకి చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. ఒకప్పుడు కోకాపేట భూముల రేట్లు లక్షల్లో ఉండేవి. కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు పెరిగాయి. ప్రభుత్వం ఇక్కడ 49.92 ఎకరాలకు ఆన్లైన్ ద్వారా వేలం వేసింది. ఆక్షన్లో పలు సంస్థలు భారీ ఎత్తున రేటు పెట్టి కొనుగోలు చేశాయి. 25 కోట్ల మినిమం రేటుతో ప్రారంభమైన వేలంపాట అలా అలా పెరుగుతూ పోయింది. ఇంటింటై వట్టుడింటై అన్నట్టుగా ప్రభుత్వ అంచనాలకు మించి ఆదాయం వచ్చింది. ఓ రియాలిటీ సంస్థ రికార్డు స్థాయిలో 1 ఎకరాన్ని 60 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. నిన్న నిర్వహించిన వేలంతో 2000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. గతంలో కోకాపేట భూముల వేలం జరిగిన సమయంలో రికార్డు ధర 40 కోట్ల వరకు వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఆ ధర 60 కోట్లకు పెరిగింది. మొత్తానికి కోకాపేట, ఖానామెట్ భూముల విక్రయంతో ప్రభుత్వానికి ఊహించనంత ఆదాయం వచ్చేసింది. కోకాపేట భూములకు కో అంటే కోట్లు కురుస్తున్నాయి. ఖానామెట్లోనూ సేమ్ సీన్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి ఏమాత్రం తీసిపోలేదు ఈ ఆక్షన్. ఓవైపు మార్కెట్ విలువ పెంపుపై సర్కారు కసరత్తు చేస్తోంది. ఈసారి భూముల ధరల పెంపు 150 నుంచి 300 వరకు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని ఖరీదైన ప్రాంతాల్లో భూముల రేట్లు 300% పెంచే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జరిగిన సర్కారు వారి పాట కాసులు కురిపించింది. చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పసిడి ధర ఇవాళ కాకుంటే రేపైనా పరుగులు పెడుతుందని భావిస్తారు. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్ల మూడ్ మారినట్టు స్పష్టమవుతోంది. భూమిని నమ్ముకుంటే బంగారాన్ని మించి లాభం ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఎక్కడా తగ్గేదేలే అన్న ఫార్ములాతో భూముల్ని కొంటున్నట్టు తెలుస్తోంది. జనాల మూడ్ ఎలా ఉన్నా వేలంపాట ప్రభుత్వానికి కాసులు కురిపించింది. నిన్న కోకాపేట ఎక్కువ ధర పలికిందా, అంతకు మించి ఈరోజు ఖానామెట్లో కూడా ధర పలకబోతుందా అనేది ఇప్పుడు సాగుతున్నటువంటి చర్చ. కొద్ది నిమిషాల క్రితం ఈ వేలం ముగిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, దీని సాయంత్రం దాదాపుగా 7:30-8 గంటల ప్రాంతంలో ఒక క్లారిటీ వచ్చింది. ఈరోజు కూడా దాదాపుగా ఖానామెట్కి సంబంధించినటువంటి భూముల ధరలు అంతకు మించి పలికేటువంటి ఆస్కారం ఉందా? దానికి సంబంధించి ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఇప్పటికే 50 కోట్ల పైచీలకు పలికినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటివరకు నిన్న జరిగిందే ఒక రికార్డు అయితే ఈరోజు అంతకు మించిన రికార్డు కాబోతుందనే అంచనాలు అయితే ప్రభుత్వానికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి వేలం ఇంపాక్ట్ ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. నిన్న 60 కోట్లు పలికిందంటే ఈరోజు అంతకు మించి పలికేటువంటి అవకాశాలే స్పష్టంగా ఉంటాయి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ 4 గంటల ప్రాంతంలోనే 45 కోట్ల వరకు వచ్చినట్లుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత ఇంకా గంట సమయం ఉంది కాబట్టి దానికి పెరిగి 55-60 కోట్లు దాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసింది 15 ఎకరాల భూమిని 25 కోట్లు బేస్ వాల్యూ చొప్పున, అంటే అప్సెట్ ప్రైస్ 25 కోట్ల చొప్పున రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ నుంచి అక్కడ నుంచి 20 లక్షలు 25 లక్షలు పెంచుకుంటూ వెళ్తారు. 50 కోట్లు 60 కోట్లు దాటేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం 15 ఎకరాలకు కలిపి 350 అప్సెట్ వాల్యూగా ప్రభుత్వం అనుకుంది. కానీ 750 కోట్లు దాటే వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. 750-800 కోట్లు వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. నిన్న 2000 కోట్లు వచ్చాయి. ఈరోజు ఒక 700-800 కోట్లు, అంటే దాదాపుగా 3000 కోట్లు ప్రభుత్వం సమీకరించుకున్నట్లుగానే చెప్పొచ్చు. ఇది కేవలం ప్రభుత్వం ఆదాయం సమకూర్చినట్టుగా కాకుండా ఇది ఒక అభివృద్ధి సూచికగా, ఒక సౌత్ ఇండియాలోనే ఒక రికార్డుగా హైదరాబాద్ భూములు అంటే ఒక గోల్డ్ మైన్ లాగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంపాక్ట్ కూడా ఇక్కడ కొంత ఉంది అని చెప్పి అనుకోవచ్చా రాకేష్? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి ఇటీవల కాలంలో ఒక చర్చ నడుస్తుంది. హైదరాబాద్లో ఐటీకి సంబంధించి ఎప్పటి నుంచో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి హైదరాబాద్లో. కానీ ఇటీవల కాలంలో ఫార్మాతో పాటుగా ఇతర ఇండస్ట్రీస్కి కూడా అవకాశాలు పెరిగాయని చెప్పి ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అయితే హైదరాబాద్ ఇండియాలో ఒక బ్రాండ్ ఇమేజ్గా వెలుగొందుతుంది. ఐటీ పరిశ్రమ పూర్తిగా అంటే ఇక్కడ విస్తరించుకుపోయింది. దాంతోపాటు ఇంకా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫార్మా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఇక్కడ పెద్ద ఎత్తున ఎదుగుతుంది. ఇండియాకు ఒక ఫార్మా హబ్గా మారింది.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మెడిసిన్స్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇక మెడికల్ డివైజెస్ పార్క్ కూడా ఒకటి ఓపెన్ అవుతుంది, ఆటోమొబైల్ రంగం డెవలప్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం డెవలప్ అవుతుంది, అదేవిధంగా మొబైల్ సంబంధించినటువంటి కొన్ని స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ తయారవుతున్నాయి, ఎలక్ట్రానిక్స్ తయారవుతున్నాయి, అన్ని రకాలుగా అభివృద్ధి చెంది. దీని అంతటికీ ఒకటే కారణం హైదరాబాద్లో వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, డెక్కన్ భూభాగంగా ఉన్నటువంటి హైట్లో ఉన్నటువంటి ప్లేస్. ఇదంతా చూసి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరంలో అదే రేంజ్లో జనాభా పెరుగుతుంది, అదే రేంజ్లో జనాలకు సంబంధించినటువంటి ఇండ్లకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది. దానికోసమే రియల్టర్స్ భారతదేశంలో ముంబై నుంచి మొదలు పెడితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి రియల్టర్స్ అందరూ కూడా నిన్న ఆక్షన్లో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు అయితే పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు. చివరి వరకు వేలంలో వాళ్ళ ప్రైస్కి రాలేకపోయినా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు నిన్న ఆక్షన్లో పార్టిసిపేట్ అయితే చేశారు. కాబట్టి మనం చూడొచ్చు, ఇప్పుడు నిన్న కొన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా కొంత కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు, ముంబైకి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు అనేక రకాలుగా ఢిల్లీ నుంచి మొదలు పెడితే సౌత్ ఇండియాలోని స్టేట్స్లో ఈ రియాలిటీ రంగంలో ఉన్న వాళ్ళే చాలామంది ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భూములు ఇంత రేట్లు పలుకుతున్నాయి, అది కూడా మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఇదంతా కూడా వైట్ మనీగా కట్టాల్సినటువంటి అమౌంట్. అంత పెట్టి భూములు కొనడానికి ముందుకొస్తున్నారు అంటే ఖచ్చితంగా అది గోల్డ్ బిట్గానే మనం భావించవచ్చు. అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు మల్టీ జోన్గా వాటిని క్రియేట్ చేసింది. అంటే ఇటు ఇండస్ట్రీస్ పెట్టొచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టొచ్చు, రెసిడెన్షియల్ జోన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎలాగైనా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి అది కూడా ఒక ఆసక్తి. ఇక మూడోది క్లియర్ టైటిల్ ల్యాండ్. ప్రభుత్వమే పూర్తిగా డెవలప్ చేసి ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇస్తున్నటువంటి ల్యాండ్. ఇక అంతకు మించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్, అటు గండిపేట చెరువు, వీటన్నిటికీ దగ్గరలో ఉన్నటువంటి కానామెట్ ఏరియా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు. నిన్న కోకాపేట కూడా అన్నిటికీ దగ్గరలో ఉంది. చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం కాబట్టి, పెద్ద ఎత్తున హ్యాపెనింగ్ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఆ దృష్టిలో బ్రాండ్ ఇమేజ్ కలిసి వచ్చింది. మొత్తంగా సౌత్ ఇండియాలో ఒక రికార్డు స్థాయిలో హైదరాబాద్లో భూముల అమ్మకం కనిపిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించేందుకు. నిన్న కోకాపేటలో దాదాపుగా ఎకరా 60 కోట్లు పైచిలకు పలికినటువంటి సందర్భంలో ఈరోజు ఖానామెట్లో కూడా అంతకు మించి పలుకుతుంది అన్నది ఇప్పుడు ప్రభుత్వం వర్గాలు అంచనా వేస్తున్నటువంటి మాట. మొత్తంగా ప్రభుత్వ ఖజానాకి భారీ ఎత్తున నిధులు సమకూరేటువంటి పరిస్థితే కనబడుతోంది ఈ భూముల వేలం వల్ల. అయితే ఎందుకు ఖానామెట్ దగ్గర అంటే నిన్నటితో కంటే కూడా ఇవాళ ఎక్కువ వచ్చేటువంటి ఆస్కారం ఉంది? ఆ ల్యాండ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నిటి కోసం మా ప్రతినిధి అగస్త్య ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆ లొకేషన్ నుంచి అగస్త్య, ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకు ఈ ల్యాండ్కి అంతటి ఇంపాక్ట్, అంతటి ప్రాధాన్యం? అంటే తెలంగాణ ప్రభుత్వ భూముల ఆక్షన్లు రెండో రోజుకు చేరుకుంది. నిన్న కోకాపేట ల్యాండ్స్ను ఆన్లైన్ ద్వారా విక్రయించింది. ఈరోజు కానామెట్ ల్యాండ్స్ను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తుంది. రెండు ప్రాంతాల్లో నిన్న అక్కడ ఉన్న 49 ఎకరాల ఆక్షన్ పూర్తయింది. ప్రస్తుతం మనం కానామెట్ ఏదైతే ల్యాండ్ని ఆక్షన్ చేస్తున్నారో ఆ ల్యాండ్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇక్కడ బోర్డు ఆక్షన్ ప్లాట్స్కి సంబంధించి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వం విక్రయిస్తుంది. నిన్న కోకాపేటలో ఉన్న ల్యాండ్స్ను విక్రయించగా రికార్డు స్థాయిలో ధరలు పలికే కొంత ప్రాంతం కోకాపేటలో ఉన్న కొంత ప్రాంతంలో ఒక్కొక్క ఎకరం 60 కోట్లకు కొంతమంది కొనుగోలు చేయగా కొన్ని వేరే ప్లాట్స్ మాత్రం కేవలం 25 కోట్లకు పోయాయి. లీస్ట్గా 25 కోట్లు, హైయెస్ట్గా 60 కోట్లు పోయాయి. అయితే ఈరోజు జరుగుతున్న ఈ కానామెట్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 15.1 ఎకరా విస్తీర్ణంలో ఉంది. దాదాపు 5 ప్లాట్ల కింద ఈ భూమిని అమ్ముతున్నారు. ఈ భూమి రికార్డు స్థాయిలో ధరలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కోకాపేట్ కొంత సిటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇది హార్ట్ ఆఫ్ ద సిటీ, హైటెక్ సిటీకి కేవలం 5 నిమిషాల దూరంలో ఉంటుంది. అటు కుకట్పల్లి, అదేవిధంగా ఇటు హైటెక్ సిటీ, గచ్చిబౌలికి దగ్గర ప్రాంతం కావడంతో ఇక్కడ ఖచ్చితంగా రికార్డు స్థాయిలో ధరలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటుంది. ఆ రికార్డు ఫిగర్సే ఆక్షన్లో కూడా నమోదు అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలా కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది. ఇక్కడ రెసిడెన్స్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ ఏరియాకు చాలా డిమాండ్ ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరిగే దాని రేట్లో ఎక్కువగా ఉన్నట్టు చెప్తుంది. ప్రభుత్వం దీన్ని ప్రముఖంగా ప్రమోట్ చేసింది. ఎటువంటి చిక్కులు లేని 100% క్లియర్ ల్యాండ్స్గా చెప్తోంది ప్రభుత్వం. భూమిపై పూర్తి యాజమాన్యపు హక్కును వాళ్ళకి ఇస్తామని చెప్తుంది. సింగిల్ విండో ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో అనుమతులు, ఇక్కడ ఏదైనా నిర్మించుకోవాలన్నా కానీ అనుమతులు త్వరగా ఇస్తామని చెప్తోంది. ఇలా అనేక ఆఫర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. కార్యాలయాలు కావచ్చు, ఐటీ, గృహ, వాణిజ్యపరమైన ప్రయోజనాలకి అనువైన
ప్రాంతాలుగా ఈ భూములను ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఖచ్చితంగా రికార్డు స్థాయిలో మాత్రం ధరలకు ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది, ఆ ధరలకు ఇక్కడ అమ్ముడుపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నిన్న 49 ఎకరాలు ఎంత వచ్చిందో అమౌంట్, కేవలం ఇక్కడ 15 ఎకరాలకు అంతే అమౌంట్ వస్తుందనే అంచనా ప్రభుత్వం వేసుకుంటుంది. రైట్ అగస్త్య, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించేందుకు. మొత్తం